క్లిష్టమైనటువంటి దశలకు వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ సింగయ్య గారు, అలాగే వివిధ సెక్షన్ల ఇన్ఛార్జీలు, సెక్షన్లో వెళ్తున్నటువంటి లీడర్స్ అందరూ కూడా విప్లవాదరులు. నిజంగా ఇప్పటిదాకా వాల్రెడ్డి గారు చెప్పారు అన్ని విషయాలు. అసలు మానవత్వం ఉందా లేదా అనేది ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక మనిషికి ఆపదిస్తే ఇంకొక మనిషి చెల్లించి ఆదుకోవాల్సిన సమయంలో మన జరిగినటువంటి 26 తారీఖున ఘోరం జరిగితే ఆ కాలిన కుటుంబ సభ్యులు అభ్యర్థమని ముట్టుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ లేకపోతే పార్టీ సభ్యులు కానీ వివిధ సభ్యులందరూ కూడా ఆ విషయంలో ఉన్నటువంటి సిలిండర్లు వెళ్ళిపోతాయేమో, లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుందనే ఆతృతతో వారందరూ కూడా సేవలు అందిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 70 సిలిండర్లు మానవత్వం ఉన్న కమ్యూనిస్టులు ఎవరైనా దొంగిలిస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు దొంగిలిస్తారా? ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుందామా, లేకపోతే వాళ్ళ వస్తువులు మన దృష్టిలో పెట్టుకుందామా అని ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా 2.5 సంవత్సరాలుగా మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకుంటే ప్రతిరోజు ఉదయం దానికి నీళ్లు వేస్తే 3 సంవత్సరాలు అది పెద్దగా నీడనిస్తుంది. కానీ కమ్యూనిస్టు జెండా కింద ఈ నాయకులు భూపోరాటాన్ని పిలిపిస్తే 80,000 మంది పైచులకు నివాసం ఉన్నటువంటి ఈ భూపోరాటం ఈరోజు కుటుంబంతో ఉండకుండా వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువైందంటే అది బలమైనటువంటి పోరాటమా, లేకపోతే బలహీనపరుస్తున్న కొంతమంది శక్తులను ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ పోరాటం పేదల కోసం చేస్తున్నటువంటి పోరాటం, ఈ పోరాటం బడుగు బలైన పేద వర్గాల కోసం చేస్తున్నటువంటి పోరాటం, గతంలో అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉన్నటువంటి నాయకుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇంకా ఎందుకు మనం సంసారంతో ఇక్కడ ఉండలేకపోతున్నాము అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. అనేక మంది ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బియ్యం తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలా, మా ఫోన్లు తీసుకొని ఇంట్లో దాచుకోవాలా, లేకపోతే మాకేదో జరిగిపోతుంది మేము ఇవాళ ఊరికి మళ్ళీ వారం రోజులకు వస్తున్నామన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి గుర్సవాసులు ఉంటే ఈ పోరాటం ఎటువైపు అవుతుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. పోరాటం ప్రాణాలు అర్పిస్తామని నాయకులు చెప్తుంటే మీరేమో వచ్చిపోయి కూర్చొని ఆపాడుకుంటూ గడిపోతారు. నాయకులు స్టేజీల మీద దాని చెప్తారు కానీ కింద మా లీడర్స్ మీద వాళ్ళు కాపాడుతారని అంటుంటే అది మాత్రం సహించలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆపద వచ్చినప్పుడు చేయి కలుపుదాం, దాంతో పాటుగా కలిసి ఉందాం, దాంతో పాటుగా చేయి కలిపి కబ్జాదారుల మీద పోరాటం మనం దీంతో కానీ సక్సెస్ చేసుకుందామని మీరందరికీ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు 8,000 మంది ఇక్కడ మహాసభకు వచ్చే వాళ్ళేమో. వాస్తవంగా మీరు దేవుడైనటువంటి మనస్తత్వంలో వచ్చింది. ఇప్పుడు కొంతమంది అంటారు భూపోరాటంలో దేవుడు వస్తూనే లేరు, ఏదో వస్తూనే లేదు, ఎప్పుడు ఆగరు. మేము మొన్న 500 వేసినాం, అప్పుడు 500 వేసినాం, ఈ 500 వేస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెక్షన్లో తిరిగేటందరూ వాళ్ళకి నెల జీతాలు ఇస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు. దాదాపు 120 మంది 2.5 సంవత్సరాలుగా మీకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను ఆదాయం చేసుకొని ఇక్కడ వాలంటీర్ చేస్తున్నారు, కమాండర్గా చేస్తున్నారు, సెక్షన్లో తిరుగుతున్నారు. అదంతా దూరం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఉన్నటువంటి వాళ్ళు మీరు భార్య భర్తలు పని చేసుకోవట్లే, మీ కొడుకు ఉద్యోగం చేయట్లే, మీకు నెల జీతాలు రావట్లే. కానీ ఇంత స్వచ్ఛందంగా తమ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా దాదాపు నిరుపేదలైనటువంటి ఈ కమ్యూనిస్టు జెండా కింద అందరికీ ఇల్లు ఇచ్చినట్టయితే వారి యొక్క కుటుంబంలో నవ్వులు చూస్తే చాలానే ఉద్దేశంతో ఈ జెండా కింద పోరాటం చేస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, ఎవరు దారి వారన్నట్టుగా ఉండడం, దీన్ని సహించమని ఈ సభాముఖంగా ఆల్రెడీ చెప్పారు. చారణ గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్తారు. కాబట్టి ఏదేమైనప్పటికీ భూపోరాటం సక్సెస్ కావడానికి అత్యంత క్లిష్టమైనటువంటి దారిలో నిలబడ్డాం. ఆ దారిని సుగమనం చేసుకోవాలంటే మీరందరూ ఉండాలి. ఆ దారిని కష్టతరం చేసుకోవాలనుకుంటే మీరు లేకుంటే ఆటోమేటిక్ గా గుర్తులు పోతాయి.
కానీ నిరుపేదలైనటువంటి 2.5 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా దాదాపు అన్ని సెక్షన్లో కూడా చాలా మంది వచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు బి సెక్షన్ లోనే 324 మంది వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ 100 మంది మాత్రమే సంపాదిస్తూ ఉన్నారు. మిగతా 108 మంది మాత్రమే రోజు ఉదయం టైంలో సెక్షన్ లీడర్స్ ఎప్పుడు తిరుగుతారో తెలుసు కాబట్టి అప్పుడు పని చేసుకొని వచ్చేటట్టు ఉంటున్నారు. అంటే ఒక బి సెక్షన్ సంగతే ఇట్లా ఉంటే దాదాపు 8 సెక్షన్ల పరిస్థితి ఏంటి? 544 పురుషులు ఉన్నటువంటి సెక్షన్లు 100 మంది సంసారం ఉంటే 500 మంది పోలీసులు వచ్చి ఒక క్షణంలో ఆ పురుషులు అవుతారు. పోగొట్టుకుందామా కాపాడుకుందామా? కాపాడుకుందామంటే ఏం చేయాలి? అది ఇలాగ నాయుడు గారు చెప్పారు. ఎవరైతే ఉంటున్నారో లేని వారికి వాళ్ళకు చీరలిస్తుంటే ఎదురుపోయాలి. వాస్తవంగా మేము కూడా అన్ని సెక్షన్లో దొరికినటువంటి ఇన్ఛార్జీలుగా మనం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక కేసులు ఉన్నాయి. ఉదయం వేస్తే వారికి శ్వాస తీసుకోవడానికి సమయం లేనటువంటి నాయకత్వాలు మనం ఉన్నాం. కానీ మనం చేయాల్సింది ఏంటి? మీకు అన్ని వసతులు ఇచ్చారు, పని చేసుకోమన్నారు, సాయంత్రం వచ్చి పండుకోమన్నారు, మీ పిల్లలు ఇంటి దగ్గర పెట్టమన్నారు. కానీ కొంతమంది కొన్ని సందర్భాల్లో మా స్కూల్లో పిల్లలు వేసుకున్నాం, వాళ్ళు స్కూల్ పంపించడానికి దూరం అవుతుంది, ఈ సంవత్సరం కలిసిపోతే ఇక్కడ ఉంటామన్నారు. కానీ అది మాత్రం దాదాపు